స్వర్ణ, అత్తయ్య గారి చేత్తో ఈ దీపాలు వెలిగించాలి అనుకున్నాము. మనం అనుకున్నట్టే ఈ దీపాల్ని వెలిగిస్తున్నాము. అవునక్క. ఒకవేళ అమ్మమ్మ వస్తే? అమ్మమ్మ గారు వచ్చేలోపు ఈ 108 దీపాలని వెలిగించాలి. తొందరగా వెలిగించేద్దాం. అత్తయ్య గారు, ఆ 2 దీపాలు త్వరగా వెలిగించండి. అత్తయ్య గారు వస్తే నేను సంజయ్ ఆ పక్కకు వెళతానులేమ్మా. అక్క చెల్లెళ్ళు ఒక్కచోటే ఉంటారేమో అనుకున్నా. అనుకున్నట్టు ఒకే చోట కలిసి కూర్చున్నారు. అయితే నా పని ఈజీగా అయిపోతుంది. అమ్మా, స్వామివారి కళ్యాణం జరిపించిన వాళ్ళు 108 జ్యోతులు వెలిగిస్తే ఇష్టకార్యసిద్ధి, మనోవాంఛా ఫలం లభిస్తుంది. మీ మనోవాంఛలు కాదు, నా మనోవాంఛ తీరాలి. 108 జ్యోతులు వెలిగిస్తున్నారా? మీ దీపాలు ఆర్పేసి మీ బతుకు రెపరెపలాడిస్తా. భగవంతుడు నా యందున్నాడు. అందుకే మీ దీపాలన్నీ కొండెక్కుతున్నాయి. అక్క, దీపాలన్నీ కొండెక్కుతున్నాయి. బాబా, ఏసీ చాలడం లేదు. ముసలాడికి దసరా పండగంటే ఇదే మరి. ఇప్పుడు అవసరమా? రేయ్, త్వరగా బయలుదేరండి రా. అక్కడ పిల్లలు దీపాలు వెలిగిస్తున్నారు, వెళ్ళి చూడాలి. ఇక పదండి. వాళ్ళేం చిన్నపిల్లలా మంగా? దీపం వెలిగించడం రాని వాళ్ళ? సీతకు అన్నీ తెలుసు, నీ పర్యవేక్షణ అవసరం లేదులే. నా పర్యవేక్షణ కోసం కాదు అక్కడికి వెళుతుంది. సరదాగా చూసొద్దాం, అలాగే దండం పెట్టుకుని మరి వద్దామని చెప్తున్నాను. ఎందుకు వద్దంటున్నారు? కళ్యాణ భోజనం బిర్రుగా లాగించారా? ముక్తాయసంగా ఉందా? నువ్వు పక్కనున్నాక ఇంకా బిర్రుగా లాగించడం కూడానా? అర్ధాకలి ఆరోగ్యం అంటూ నా నోరు గట్టేస్తావుగా. రేయ్, మనం వెళదాం పదండ్రా. రా తాతయ్య, సరదాగా వెళ్ళొద్దాం. రేపు మళ్ళీ మనం మన ఊళ్ళో, మన ఇంట్లో. సిటీ కాలుష్యం, బయట ఫ్రెష్ గాలి. పదాల వెళ్ళొద్దాం. సరే పదండి. ఏమిట్రా, నిన్ను ప్రత్యేకంగా పిలవాలా? రా వెళదాం. మీరు వెళ్ళండి, నేను రాను. ఏ, మళ్ళీ ఏమన్నా వెతుకులాట ప్లాన్ వేయాలేమో. నేను రానంటున్నానుగా. నేను రమ్మంటున్నానుగా. ఆ దీపాలు పెట్టేది నీ పెళ్ళాంరా. దీప దర్శనం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటే పన్నంటి బిడ్డ పుడతాడు. పద పద వెళదాం. సాకేత్, వెళ్దాం పద. ఒక్కడే ఇక్కడ ఏం చేస్తావురా? రా. లే, రారా. వాడి సంగతి మనకి తెలిసిందేగా, వాడే వస్తాడే. పదండి రారా.